వేసేస్తా అన్నాడు. ఏమైంది, దానియేలుకి ఆ శాసనం గురించి వెళ్ళింది. దానియేలు విన్నాడు ఆ శాసనము. కానీ దానియేలు మాత్రము ప్రతిరోజు దేవుని ప్రార్థించాడనమాట. ఆ శాసనం గురించి తెలిసినా సరే, సింహాల గుహలో వేసేస్తారని తెలిసినా సరే ఏం చేశాడు, ప్రతిరోజు ప్రార్థించాడు. అయితే ప్రజలందరూ, మిగతా వాళ్ళు ఉంటారుగా, ఎప్పుడెప్పుడు దానియేలు పట్టిద్దాము, ఇరికిద్దామని, అలానే వ్యతిరేకంగా ఉండే ప్రజలు ఉన్నారా, వ్యతిరేకంగా ఉండే ప్రజలు ఏం చేశారు, దానియేలు పట్టించి రోజు ప్రార్థన చేస్తారని రాజుకు చెప్పేసి ఏం చేశారు, సింహాల గుహలో వేయించేశారు దానియేలుని. సింహాల గుహలో వేస్తే ఏమైంది, చచ్చిపోతారు కదా, సింహాలు బ్రతకనిస్తాయా, లేదు. కానీ మిగతా ప్రజలందరూ ఏం చేశారు, దానియేలుని ప్రార్థన చేస్తున్నారని వేసేసారు, సింహాల గుహలో వేయించేశారు. మరుసటి రోజు ఏమైంది, రాజు ఏం చేశాడు, పరిగెత్తి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దానియేలుని పిలిచాడు. దానియేలు అని పిలవంగానే ఎందుకు పిలిచాడు, ఆయనకి గాయాలు అయిందా, ఆయన బ్రతుకున్నాడా, చనిపోయాడా, అసలు ఏమైంది, ఈయన సంగతి ఏమైందని చూశాడు. వెళ్ళి ఆరా తీశాడు. ఆరా తీయంగానే అక్కడ ఏమైంది, దేవుడు నన్ను రక్షించాడు అని దానియేలు చెప్పాడంట. ఏం చెప్పాడు, ఓకేనా, దేవుడు నన్ను రక్షించాడు అని దానియేలు చెప్పాడు. అసలు అందరు షాక్ అయిపోయారు. అసలు ఎవరైనా హిమాల్ గుహలో వేస్తే ఎవరైనా బ్రతుకుతారా, బ్రతకరు. రాజు, మిగతా నాయకులు, ఆయన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడంగానే ఏమైంది, దానియేలు బతుకున్నాడు, చనిపోయాడా, ఏం చెప్పాడు, వెళ్ళి అని అడగంగానే ఏ దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పాడు. ఓకేనా, ఓకే, సింహాల నుండి నన్ను రక్షించాడు అన్నాడు. ఇప్పుడు దానియేలు బ్రతికే ఉన్నాడు. ఓకే, దేవునిపై నమ్మకం ఉంచినందుకు దానియేలు గాయపడలేదు. ఓకేనా, ఇప్పుడు దాని టోటల్ సమ్మరీ లెసన్ ఏంటంటే, దేవునిపై నమ్మకం ఉంచినందుకు దానియేలు ఏమయ్యాడు, గాయపడలేదు, ఆయన చనిపోలేదు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఓకేనా, మరణం నుంచి దేవుడు దానియేలుని తప్పించాడు. ఓకేనా, దేవుడిపై నమ్మకం ఉంచాలి లేదా, అందుకే ఓకేనా, దేవుడిపై నమ్మకం ఉంచాలి. ఇంకేంటి, మనం దానియేలు వల్ల ఎలా ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, నిజాయితీగా, నమ్మకంగా. అంటే అందరూ ఉంటారు కదా, నిజాయితీ అంటే కరెక్ట్ వర్డ్ నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. నిజాయితీ అంటే తప్పు చేయకుండా ఉండడము, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిజాయితీ అంటారు. ఓకేనా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిజాయితీగా. ఎవరైనా చెప్పారనుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, అక్కడ ఏమైనా గొడవ అయింది అనుకో, అరే నువ్వు చెప్పురా ఏమైంది అక్కడ, నిజం చెప్పు అంటే మీరేం చెప్తారు, నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇంకోటి, ఏదైనా పనప్ప చెప్తే నమ్మకంగా చేయాలి. ఓకేనా, ఈ రెండు చేస్తే దేవుడు ఎప్పుడు రక్షిస్తాడా మిమ్మల్ని. కాబట్టి దేవునిపై దానియేలు నమ్మకం ఉంచాడు. ఓకేనా, మీరు నమ్మకం ఉంచుతారా లేదా, ఓకేనా, మీరు కూడా దానియేలు వల్లే దేవునిపై నమ్మకం ఉంచాలి, ఉంచుతారా లేదా, ఓకేనా. కాబట్టి మీరు కూడా దానియేలు వల్లే నమ్మకం ఉంచి దేవుడి మీద అన్నిటి నుంచి రక్షిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. ఓకేనా, కంటత వాక్యం ఎవరెవరికి వచ్చిందా.